మనం ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ గో ప్రోగ్రామ్ అనేది రాసి రన్ చేద్దాం. అండ్ అలా నోట్ ప్యాడ్లో కూడా నేను రాసి ఎలా రన్ చేయాలో చూపిస్తాను. అండ్ విఎస్ కోడ్లో కూడా రాసి నేను ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, సింపుల్. దానికి వచ్చేసి మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుందాం. ఫోల్డర్ వచ్చేసి నేను నోట్ ప్యాడ్ అని చెప్పి నోట్ ప్యాడ్ గో ప్రోగ్రామ్ ఫోల్డర్ క్రియేట్ చేసా. రైట్, ఈ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే వచ్చేసి సిఎండి అని చెప్పి టైప్ చేయండి. సిఎండి అని చెప్పి టైప్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి మీ టెర్మినల్ అనేది మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఓకేనా, మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి కమాండ్ ప్రాంప్ట్లో 1 సెకండ్ నోట్ ప్యాడ్ అని చెప్పి టైప్ చేయండి. నోట్ ప్యాడ్ అని చెప్పి టైప్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ గో ప్రోగ్రామ్ అనేది రాద్దాం. మీరు కనుక C++, జావా ఆర్ C# ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు అయితే అందరికీ తెలుసు కదా, మీకు ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. గోలో కూడా అంతే, మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. గైస్, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు గో ప్రోగ్రామింగ్లో. మీరు FUNC అని చెప్పి టైప్ చేస్తే ఫంక్షన్ కీవర్డ్ అనమాట. ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి, ఓకేనా. FUNC అనేది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. రైట్, నేను ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, అండ్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మన ఫంక్షన్ బాడీ అనమాట. ఓకే, ఫంక్షన్ బాడీ. మనం ఇక్కడ ఏదైతే రాస్తామో స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్, మన స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడే రాస్తాం. మనం ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే మన ఫస్ట్ ప్రోగ్రామ్ కింద మనం వచ్చేసి హలో వరల్డ్ ప్రింట్ చేద్దాం. ఓకే, దానికి వచ్చేసి మనం ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలి. ఓకేనా, ప్రింట్ ఫంక్షన్ అది. ఈ ప్రింట్ ఫంక్షన్లో నేను ఏం రాస్తానంటే హలో వరల్డ్ అని రాయాలి. సో హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్స్ అనమాట, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. వాటిని ఎలా రాయాలంటే సింపుల్, ఈ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యన హలో వరల్డ్ అని రాయండి. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ప్రింట్ ఫంక్షన్ హలో వరల్డ్ పంపిస్తాం, మనకి అది ప్రింట్ అవుతుంది, ఆటోమేటిక్గా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. బట్ మనం ఈ ప్రింట్ ఫంక్షన్ని మనం ఎక్కడ రాయలేదు కదా, మన దగ్గర దాని యొక్క సోర్స్ కోడ్ లేదు. రైట్, మనం ఇన్ గో ప్రోగ్రామింగ్ ప్రతిదీ ఒక ప్యాకేజ్లో ఉంటుంది అనమాట. ఓకే, మనం ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటే దానికి తగ్గ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది FMT అనే ఒక ప్యాకేజ్లో ఉంటుంది. రైట్, సో నేను ఆ FMT అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇంపోర్ట్ FMT. చూడండి, నేను FMT అనే ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ FMT అనే ప్యాకేజ్లో ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, బట్ ఈ ఫంక్షన్ FMTకే చెందింది అని మనం ఎలా చెప్పాలంటే సింపుల్గా దాని ముందు FMT డాట్ అని చెప్పి రాయాలన్నమాట. అప్పుడు ఈ FMT అనే ఒక ప్యాకేజ్ నుంచి ఈ ప్రింట్ ఫంక్షన్ మనం తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా గైస్, ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. నేను ఇంకో థింగ్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట మనం గో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు. నేను ఇందాక చెప్పాను గోలో ప్రతిదీ ఒక ప్యాకేజ్ కింద ఉంటుందని చెప్పేసి. గైస్, దానికోసం వచ్చేసి మనం ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూడండి ప్యాకేజ్ మెయిన్ పెట్టుకున్నాను, ఇది మెయిన్ ప్యాకేజ్ అనమాట నాకు ఈ ఫైల్లో. గైస్, మీకు ప్యాకేజెస్ అనేది అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్యాకేజెస్ టాపిక్ అనేది తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, గో ప్రోగ్రామ్లో ప్రతిదీ ఒక ప్యాకేజ్లో ఉంటుందని చెప్పేసి. మీరు చూస్తే నేను ఇప్పుడు ఇది నా మెయిన్ ప్యాకేజ్. ఓకేనా, నా మెయిన్ ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నానో అది ఇంపోర్ట్ చేసుకున్నా. నేను ఏదైతే అని కాదు, యాక్చువల్గా ఇక్కడ FMT అనేది మనం యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ రాశాను, అది ఇంపోర్ట్ చేసుకున్నా FMT ప్యాకేజ్ని. FMT అంటే ఏమీ కాదు, ఫార్మెట్ అంటాను అనమాట. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫార్మెట్ ప్యాకేజ్. అది ఆ ప్యాకేజ్ యూజ్ చేసుకుని నేను హలో వరల్డ్ అనేది రాసా. రైట్, ఇప్పుడు ఈ గో కోడ్ అనమాట, ఇంతే సింపుల్. హలో వరల్డ్ మనం ప్రింట్ చేయాలంటే ఇంతే. దీన్ని సేవ్ చేయాలి. ఓకే, Ctrl+S నొక్కేసేయండి. Ctrl+S నొక్కేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా. నేను ఇందాక ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను కదా, గో ప్రోగ్రామ్ సంథింగ్. ఓకే, డెస్క్టాప్లో ఓపెన్ చేశాను. వెయిట్ గైస్, నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్స్ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్లో వచ్చేసి నా ఫైల్ అనేది నేను సేవ్ చేయాలనుకుంటున్నా.
సి గైస్ ఆల్ ఫైల్స్ పెట్టేసుకోండి. ఆల్ ఫైల్స్ పెట్టేసుకుని hello.go మీరు ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, బట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి జీవోతో ఎండ్ అవ్వాలన్నమాట, .జీవోతో ఎండ్ అవ్వాలి. ఓకేనా గైస్, దెన్ సింపుల్గా సేవ్ కొట్టేసండి. ప్రజెంట్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసేసాం అండ్ సేవ్ కూడా చేస్తాం. చూద్దాం, 1 సెకండ్. మీరు ఇక్కడ చూస్తే నోట్ ప్యాడ్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే నాకు గో ఉందండి, హెలో అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా. హెలో అనే ఫైల్ని నేను రన్ చేయాలనుకుంటున్నాను. నేను రన్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా మీరు ఇందాక ఎలా అయితే టెర్మినల్ ఓపెన్ చేశారో అలానే ఇక్కడ సిఎండి అని చెప్పి టైప్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత గో స్పేస్ రన్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట కమాండ్. అండ్ మీ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి, hello.go, అదే కదా మన ఫైల్ నేమ్. సింపుల్ ఎంటర్ కొట్టేసండి. 1 సెకండ్ గైస్, నా ల్యాప్టాప్ కొంచెం స్లోగా ఉండటం వల్ల లేట్గా ప్రింట్ అయింది. మీరు చూస్తే హెలో వరల్డ్ చూడండి, హెలో వరల్డ్ ప్రింట్ అయిపోయింది కదా. మనం అదే కదా ఇక్కడ రాసింది, హెలో వరల్డ్. ఇప్పుడు నేను వచ్చేసి హెలో AI సింటాక్స్ ఛానల్, మన ఛానల్కి ఒకసారి హెలో చెప్తాం. ఓకే, సింపుల్ సేవ్ చేస్తాను. నేను సేవ్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను. చూడండి ఇప్పుడు చూడండి, హెలో AI సింటాక్స్ ఛానల్. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అక్కడ. అయ్యో, రైట్. అంతే గైస్, ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. సింపుల్ హెలో AI సింటాక్స్ ఛానల్ అని చెప్పి వచ్చేసింది. ఇది నోట్ ప్యాడ్లో మనం కోడ్ రాసి రన్ చేయడం ఎలాగనేది నేను చూపించాను, బట్ ఇది ప్రిఫరబుల్ కాదనమాట. బట్ ఈ వేలో కూడా మనం రన్ చేయొచ్చు అని చూపిద్దామని మీకు చూపించాను అంతే. ఇప్పుడు వచ్చేసి నేను VS కోడ్లో ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికోసం అనేసి నేను కొత్తగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటా. ఎందుకు క్రియేట్ చేస్తున్నానని మీకు తర్వాత అర్థమవుతుంది. చూడండి, ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఫోల్డర్ నేమ్ వచ్చేసి గో కోడ్స్ ఇన్ VS, వద్దులే పెద్ద పేరు అయిపోతుంది, గో ప్రోగ్రామ్స్ అని ఇచ్చుకుందాం. ఓకేనా, గో ప్రోగ్రామ్స్. ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత నేను సింపుల్ టిప్ చెప్తాను చూడండి. మీరు ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డర్లో మీ VS కోడ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది, దానికోసం అనేసి సేమ్ CMD అని చెప్పి టైప్ చేసి మీ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ గో స్పేస్ డాట్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టేసండి. సింపుల్ మీకు వచ్చేసి మీ VS కోడ్ అనేది మీరు ఏ ఫోల్డర్లో అయితే ఇంకోండి గో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ దగ్గర నేను నా VS కోడ్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చేసి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. సింపుల్ ఒక ఫైల్కి ఇక్కడ ఫైల్ సింబల్ మీద వచ్చేసి ఫైల్ క్రియేట్ చేసుకోండి. దానికి వచ్చేసి నేను మళ్ళీ hello.go చూడండి, నా ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. గైస్, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో అది ఇప్పుడు నేను మీకు అడ్రస్ చేస్తాను. చూడండి, ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూ నొక్కేసిన తర్వాత కమాండ్ ప్యాలెట్ అని చెప్పి మీకు ఉంటుంది. కమాండ్ ప్యాలెట్ మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది కదా మీకు. ఇక్కడ వచ్చిన తర్వాత గో స్పేస్ టూల్స్ అని చెప్పి టైప్ చేయండి. గో స్పేస్ టూల్స్ అని చెప్పి టైప్ చేస్తే మీరు ఇక్కడ గో ఇస్ టు ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ టూల్స్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సవరల్గా చూపిస్తుంది, చాలా చూపిస్తుంది. సింపుల్గా అన్నీ టిక్ చేసేయడానికి ఇక్కడ టిక్ చేసి సెలెక్ట్ చేసి టిక్ చేసి ఓకే కొట్టేసింది. ఓకే కొడితే ఏం జరుగుతుందంటే మీకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. దీనికి ఇంటర్నెట్ అనేది కావాలి మీకు. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి చెప్పట్లేదు మీకు ఈ ప్రాసెస్ అనేది. నేను మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయను. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీకు సింపుల్గా చూపిస్తాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ 7 మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. కొంచెం టైం తీసుకుంటుంది. ముందు ఇన్స్టాలేషన్ అనేది చేయండి ఖచ్చితంగా. రైట్, ఇంకోండి నా దాంట్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు, ప్రతిదీ ఇన్స్టాల్ అవ్వాలి. సక్సెస్ అని చూపిస్తుంది మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత. ఓకే, ఆ థింగ్ వదిలేద్దాం, అదైతే ఇన్స్టాల్ చేసుకుంటారు మీరు. ఇప్పుడు సింపుల్గా మనకి తెలుసు కదా ప్రోగ్రామ్ ఎలా రాయాలో. hello.go వేసి ప్యాకేజ్ అని పెట్టుకోండి. ఓకే, ప్యాకేజ్ మెయిన్ అని ఇస్తున్నాను నేను. ఓకే, ప్యాకేజ్ మెయిన్. అండ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. FMTని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నా ఫంక్షన్ రాయాలి కదా, FUNC నా మెయిన్ ఫంక్షన్, కర్లీ బ్రేసెస్. FMT డాట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా కదా. ప్రింట్ ఎలా ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఆ రెండింటికి డిఫరెంట్ నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు.
Now subscribe to my channel for more వీడియోస్ అని ఇచ్చాను నేను. చూడండి గైస్, ఎటువంటి ఎర్రర్ మీకు చూపించట్లేదు ఇక్కడ. సింపుల్గా నేను సేవ్ కొట్టేసా. నేను ఇది రన్ చేస్తే నాకు ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. చూడండి ఎందుకు రన్ అవ్వదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. స్టార్ట్ డీబగ్గింగ్ అని ఉంది కదా, ఓకే అండి. చూడండి బిల్డింగ్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది అంటే యాక్చువల్లీ విఎస్ కోడ్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుందంటే ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. అంటే ఈ గో ప్రోగ్రామ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ ఫైల్. ఆ ఫైల్లో సెవరల్ గో ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఒక ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేస్తున్నప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే డిపెండెన్సీస్ని చెప్పాలన్నమాట. ఏ వెర్షన్ డిపెండెన్సీస్ మనం యూజ్ చేస్తున్నామని చెప్పి అది చెప్పడానికి ఏం చేయాలంటే సింపుల్, మీరు ఇక్కడ టెర్మినల్ అని ఉంది కదా, టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను డిపెండెన్సీస్ విషయం. సింపుల్ దానికి వచ్చేసి గో స్పేస్ మాడ్ స్పేస్ ఇట్ అని చెప్పి టైప్ చేసి లెర్న్ అని చెప్పి టైప్ చేయండి. యాక్చువల్గా ఈ గో స్పేస్ మాడ్ స్పేస్ ఇనిట్ స్పేస్ లెర్న్ ఎందుకు విత్ లెర్న్ అనే కాదు, మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ప్రజెంట్ లెర్న్ అని ఇచ్చాను. యాక్చువల్గా ఈ కమాండ్ కొడితే మీకు ఒక గో మాడ్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా, నేను కొట్టి చూపిస్తాను. చూడండి ఇక్కడ గో మాడ్ ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా. ఈ ఫైల్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే మనం ఏవైతే డిపెండెన్సీస్ యూజ్ చేస్తున్నామో, అంటే మీకు డిపెండెన్సీస్ అంటే అర్థం కాకపోతే నేను చెప్తాను చూడండి. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సెవరల్ మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. లైక్ MySQL మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా సెవరల్ అదర్ APIs కూడా యూజ్ చేసుకుంటాం కదా, వాటికి సపరేట్ వెర్షన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నా గో యొక్క వెర్షన్ ఏంటి 1.22.5. ఓకే, ఇన్ ఫ్యూచర్ గో వెర్షన్ మారిపోయి ఈ సింటాక్స్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరు కొన్ని చేంజెస్ అనేవి వాళ్ళు చేస్తారు కదా, ఆ చేంజెస్కి నా ప్రాజెక్ట్ అడాప్ట్ అవ్వకపోవచ్చు కొత్త గో వెర్షన్ మీద రన్ చేస్తే. సో మనకి తెలియాలి ఈ ప్రాజెక్ట్ ఏ వెర్షన్ మీద రన్ అవుతుంది, ఏ వెర్షన్ మీద బిల్డ్ చేశారని మనకు తెలియాలి. అండ్ ఇఫ్ మీ ప్రాజెక్ట్ మీరు ఎవరికైనా సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ పర్టికులర్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు రన్ చేసుకుంటే అప్పుడు మీ ప్రాజెక్ట్ ప్రాపర్గా రన్ అవుతుంది. అదర్వైజ్ కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. డిపెండెన్సీ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అది మనం ఫ్యూచర్లో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. అండ్ ఓకే, ప్రజెంట్ అయితే గో మోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలిసింది కదా. గో మోడ్ ఇనిట్ లెర్న్ అని చెప్పి కమాండ్ కొడితే మీకు గో మోడ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. లెర్న్ అనే కాదు, మీరు ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఈ గో మోడ్ ఫైల్ అనేది నేను గైస్ మీరు ఇక్కడ చూస్తే హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది కదా. నేను ఇంకేమైనా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్ FN నొక్కుతాను చూడండి, రన్ చేస్తున్నా. 1 సెకండ్ గైస్, యాక్చువల్గా నా ల్యాప్టాప్ అనేది కొంచెం స్లోగా ఉంది, అందుకని రెస్పాన్స్ అనేది అవుట్పుట్ అనేది కొంచెం స్లోగా ప్రింట్ అవుతుంది. చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వచ్చేసింది. ఇంకేమైనా ప్రింట్ చేద్దాం. ఇక్కడ 2+5 ఇచ్చుకుందాం. 2+5 ప్రింట్ చేద్దాం. రైట్, 2+5 అంతా 7 కదా, అదే ప్రింట్ అవుతుంది కన్సోల్లో. 1 సెకండ్ చూపిస్తా. కన్సోల్ ఈ స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల కొంచెం ఆ పోర్ట్ ల్యాప్టాప్ అనేది స్లో అవుతుంది అనమాట. అవుట్పుట్ అనేది అంత ఫాస్ట్గా రావట్లేదు. చూడండి 7 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 7 అనేది ప్రింట్ అయింది. ఇంకేమన్నా టైప్ చేసి ప్రింట్ చేద్దామా? ఏం ప్రింట్ చేద్దాం? హాయ్ గాయస్, సింపుల్ ఫ్యాన్ ఒకేసండి వచ్చేస్తుంది. ఇక్కడ గైస్ నేను నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. గైస్ మీరు చూస్తే నేను స్క్రీన్ మీద గో సింటాక్స్ అనేది మెన్షన్ చేశాను. మనం ఆ సింటాక్స్ని ఫాలో అయ్యే ఎప్పుడు గో ప్రోగ్రామింగ్ అనేది చేయాలన్నమాట. యాక్చువల్లీ మనం ఇందాక చేసింది కూడా అదే. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే ఫస్ట్ వచ్చేసి ప్యాకేజ్ డిక్లరేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఏదన్నా ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ మనకు కావాల్సిన ఫంక్షన్స్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్స్ లోపల స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవాలి. మనం ఇందాక చేసింది కూడా అదే కదా. ఫస్ట్ వచ్చేసి మనం ప్యాకేజ్ డిక్లరేషన్ చేసాం, ప్యాకేజ్ మెయిన్ అని చెప్పేసి. తర్వాత FMT అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మన మెయిన్ ఫంక్షన్ రాసుకున్నాం. లోపల మన మెయిన్ ఫంక్షన్ బాడీలో వచ్చేసి మనం స్టేట్మెంట్స్ అనేవి రాసుకున్నాం.
ఓకేనా. మనం గో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం. అండ్ వీడియోని లైక్ చేయండి గైస్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్లో ఒకసారి ప్లేలిస్ట్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్.